ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. తనకి యూదుల యొక్క చట్ట ప్రకారం వాళ్ళకి ప్రవచనాలు తెలియదు, అలాంటి దేవుడి గురించి తెలియదు, బాప్తిజం తెలియదు, మారు మనసు తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు, అసలు ఏసే తెలియదు. అతనున్న సిచ్యువేషన్ సిలువ సిచ్యువేషన్. ఈ దొంగ గురించి మాట్లాడుకుంటే అంటే చివరి క్షణాలలో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దొంగే. ఈ దొంగ గురించి మాట్లాడుకుంటే అతను అంటున్న మాట, ఒక్కసారిగా అతని వైపు చూసి నాకంటూ బాధ ఉందని తను గ్రహించి ఒక్కసారిగా అంటున్న మాట, తండ్రి నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? జ్ఞాపకం ఏంటి? జ్ఞాపకం మీరు మాట గమనిస్తున్నదైతే ఉంది. అందరూ ఒక్కసారి ఆయన అన్నదే, నీవు రాజువి, నేను నిన్ను నమ్ముచున్నాను, నీ పరలోకం నాకు రాజ్యం ఇస్తావా అని అడగలేదు. ఒకటి, నీవు నన్ను ప్రేమిస్తావా అని అడగలేదు. రెండు, కనీసం నీతో పాటు అని తీసుకెళ్ళిపోతావా అని అడగలేదు. తను అన్న మాట జ్ఞాపకం, ఓన్లీ ఆలోచన. మనం మన శత్రువులను ఆలోచిస్తాం, శత్రువుల గురించి ఆలోచిస్తాం, స్నేహితుల గురించి ఆలోచిస్తాం, ప్రేమికుల గురించి ఆలోచిస్తాం, సంథింగ్ సంథింగ్. అయితే సరిగ్గా మనం గమనిస్తే అతను అంటున్న మాట ఒక్కసారిగా గమనిస్తే, అతను దేవుని కుమారుడని ఒకే ఒక్క నిమిషంలో నమ్మిన వ్యక్తి. ఆనాటి కాలంలో సాక్ష్యాలు లేవు, రుజువులు లేవు. అందరూ లోకమంతా ఆయన్ని సిలువకు అప్పచెప్పి ద్రోహి అంటుంటే ఒకే ఒక్క వ్యక్తి నమ్మిన వ్యక్తి ఈ దొంగ మాత్రమే. స్తోత్రం అండి. దొంగ అని అతని పేరు, అతనికంటే ఒక పేరు కాబట్టి బైబిల్లో ప్రస్తావించిన పేరు దొంగ. అతని వృత్తిని, అతని యొక్క బతుకు దేవుని, అతని యొక్క పనిని బట్టి అతనికి ఆ పేరు వచ్చింది. సరే, దేవుడు కూడా అతని దొంగలాగే చూసాడో చూడలేదో మనం గమనిద్దామండి ఒక నిమిషం. ఆ మాట పలుకుతున్నాడు, మనం చేసిన దానికి మనకి శిక్ష సరిపోదు. మరొక దొంగతో అంటాడండి, మనం చేసిన దానికి శిక్ష మనకు సరిపోదు. నువ్వు పిల్లలు చంపు, నేను పిల్లలు చంపాను, తల్లిని చంపు, నేను చంపాను, ముసలివాళ్ళని చంపాను. మనకి ఈ శిక్ష తగ్గితే అసలు మన తప్పులేదు. ఇలాంటి శిక్షలు ఇంకా ఎక్కువ వేసినా సరే మనం అనుభవించాలి, మనకి ఇది కరెక్ట్. కానీ దీనిలో ఏ తప్పు లేదని భావించిన ఒకే వ్యక్తి శిష్యుల వల్ల అండి. శిష్యుల వల్ల కాదు, 12 మంది శిష్యులు కాదు, తనతో ఉన్న తల్లి తండ్రి ఎవ్వరూ కాదు. తన జనాంగమే తనని వ్యతిరేకిస్తుంటే అందరి ఎదుట గట్టిగా పలికిన మాట, నీవు దేవుని కుమారుడివే, నేను నమ్ముచున్నాను. కాకపోతే నువ్వు ఒకే ఒక్కసారి, నువ్వు ఇప్పుడు కావాలనే మరణిస్తున్నావు, నాకు తెలుసు. అసలు నేనేం చెయ్యడానికి కూడా వీళ్ళు ఎవరు సరిపోదు. నువ్వు తలుచుకుంటే మొత్తం వసైపోతారు వీళ్ళందరూ. సరే, అటువంటిది నువ్వే కుమారుడిగా వచ్చి మరణిస్తావు అంటే ఇది నీకు ఇష్టం, నువ్వు ఇష్టంగా చేస్తున్నావు, నా కోసం చేస్తున్నావు, వీళ్ళందరి కోసం చేస్తున్నావు నేను గ్రహించాను. కాబట్టి నేను అర్హుని కాదు, నీ పరలోక రాజ్యానికి అర్హుని కాదు, నీ ప్రేమను పొందడానికి కూడా నాకు అర్హత లేదు. కాబట్టి నీతో పాటు నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు, నీవు తండ్రితో ఉన్నప్పుడు, నీవు పరిపాలన చేస్తున్నప్పుడు నాతో పాటు దొంగలలో ఒకరిగా నిలబడి సిలువ వేయబడ్డ వ్యక్తి వీడే కదా అని తలుచుకుంటావు చూడు, అది చాలు నాకు. నా జీవితానికి ఏమొద్దయ్యా. నేను పరలోకం ఉన్నదని నేను గ్రహించలేదు, నరకం ఉందని నేను గ్రహించలేదు, చనిపోతే ఏమవుతుందని కూడా నాకు అనవసరం. నీవు జ్ఞాపకం చేసుకుంటే చాలు నాకు అనుకుని పలికిన ఒకే ఒక్క వ్యక్తి ఈ దొంగ అండి. ఆ మాటకి మన దేవుడైన కఠినపరుడు అంటారా? మన దేవుడైన మనసు లేని వాడు అంటారా? అస్సలు మనసు లేదన్న వాళ్ళు ఎవరైనా అంటారా? మన దేవుడికి అయితే మనసు లేదంటాను కూడా సరే. అలా అని వేరుగా కూడా కాదు, ఒకే ఒక్క మాటతోని అక్కడ దొంగతోనే కాదండి, ఇప్పుడు అన్న నేటికి కూడా నీతోటి నాతోటి పలుకుతున్న మాట చూడండి. రెండవ మాట ఏంటి? ఆ దొంగ కోసమే కదా అనుకుని నిన్నటిదాకా అనుకున్నాం, ఇప్పుడు దాకా అనుకున్నాం కాదండి. ఆ మాట ఎందుకు పలకాల్సి వచ్చిందంటే, ఆయన 9 గంటలు చిత్రాంశ అనుభవించి విలువైన మాటల కింద నోరు తెరిచి పలికిన రెండవ మాట దొంగతోనే కాదు, నీతోని నాతోని మనందరితోని పలికారండి. అసలు ఎందుకు పలికారు? ఏం మాట పలికారంటే, నీవు ఎంతటి బాధలో ఉన్నా, నువ్వు దేవుని దూషించేవేమో, చేయబడి తప్పులు చేసేవేమో, పాపం చేసేవేమో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావేమో, ఆ దొంగలాగే నువ్వు కూడా బ్రతికేవేమో, నరహత్యలు చేసేవేమో, అంతకుడువేమో, సంథింగ్ నువ్వు చెప్పుకోలేనంత పాపం అయ్యి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, చివరి క్షణాల్లో ఉన్న ఆ దొంగనే నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ క్షణం కూడా ప్రేమిస్తాను,
నువ్వు ఒక్కసారిగా దొంగ మారినట్టు